ఇప్పుడు నేను శ్రీదేవి భాగవతంలోని 5వ స్కందంలో మొదటి అధ్యాయాన్ని పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. ప్రపంచమంతా యోగమాయ చేతిలో ఉంది. ఇలా సూతుడు చెప్పింది విని సౌనకాది మహాములు అడిగారు, సూత, సర్వ పాపాలు నాశనం చేస్తుందయ్యా కృష్ణ చరిత్ర. అలాంటి ఉత్తమ కథ వినిపించావు సంగ్రహంగా. అయితే ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి విని. విష్ణుదేవుడు అంశావతారం కదా శ్రీకృష్ణుడికి. అడవిలో శివుడు గురించి తపస్సు చేసేవాడు ఎందుకంట మొదటి సందేహం. రెండో సందేహం ఏమిటంటే పార్వతీదేవికి శ్రీకృష్ణుడికి వరం ఇవ్వటం ఏమిటి? భగవంతుడైన కృష్ణుడు శివపార్వతిని ఆరాధించడం ఏమిటి? వారికంటే కృష్ణుడే తక్కువ వాడంటావా? అడగవలసిన ప్రశ్న అడిగారు అంటూ అందుకున్నాడు సూతుడు. దీనికి కారణం వ్యాసదేవుడు నోట విన్నది విన్నట్టు వినిపిస్తానని వినండి. వ్యాసుడు చెప్పిందంతా విని జనమేజయుడి సందేహం మరింత అధికమైంది. అందుకని అతడు మళ్ళీ అడిగాడు, మునీంద్ర, పరమకారణ స్వరూపమైన దేవి మహిమ మనోహరంగా వినిపించావు. అయితే నా సందేహం మాత్రం సందేహంగానే ఉండిపోయింది. విష్ణు భగవానుడు అంశావతారం శ్రీకృష్ణుడు శివుణ్ణి ఆరాధించడం ఏమిటి? చిత్రంగా ఉంది. సర్వేశ్వరుడు, సర్వాత్ముడు, సర్వసిద్ధి ప్రజుడు కృష్ణ పరమాత్మ మామూలు మనిషిలాగా తపస్సు చేయడం ఏమిటి? సృష్టి స్థితి లయాలు 3 చేయగలడతడు. అలాంటి వాడు అంత ఘోరమైన తపస్సు చేశాడా? దానికి వ్యాసుడు ఇలా చెప్పాడు, నాయన, నువ్వు అన్నది నిజమే. విష్ణు భగవానుడు దేవతల కార్యం ఒక్కటే చేయగలడు. పరమేశ్వరుడే అతడు. అయితే మనిషి శరీరంతో ఉన్నాడు అతడు. మానవ స్వభావంతో ఉన్నాడు. వర్ణాశ్రమ ధర్మాలు పాలిస్తున్నాడు. అందుకని ఒక ఆదర్శ మానవుడిలా ప్రవర్తించాడు. వృద్ధులు పూజించాడు, గురుజనుల్ని నమస్కరించాడు, బ్రహ్మల సేవ చేశాడు, దేవతలను ఆరాధించాడు, శోకమప్పుడు శోకించాడు, సంతోషమప్పుడు సంతోషించాడు, దైన్యమప్పుడు దైన్యమును ప్రదర్శించాడు, స్త్రీలతో విషయభోగాలు అనుభవించాడు, లోకోపవాదులు వహించాడు. మనిషిలో అప్పుడప్పుడు కామం, క్రోధము, లోభము మొదలైనవి ఎలా పుట్టుకు వస్తాయో అతడిలోనూ అలాగే పుట్టుకు వచ్చాయి. మనిషి శరీరం ధరించాక అతడి నిర్గుణుడు ఎలా కాగలడు? గాంధారి శాపం వల్ల, బ్రాహ్మణ శాపం వల్ల యాదవ వంశం అస్తమించింది. శ్రీకృష్ణుడు దేహత్యాగం చేశాడు. కృష్ణుని భార్యలు దొంగలెత్తుకుపోయారు, వాళ్ళని దోచుకున్నారు. అర్జునుడు అంతటి వాడు అడ్డుకోలేకపోయాడు. కృష్ణుడింటి నుంచి ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు మాయమైపోయారు. ఏమయ్యారో తెలుసుకోలేకపోయాడు. మనిషి దేహం ధరించడం చేత అతడి చేష్టలు మనిషిలాగే జరిగాయి. అయినప్పుడు అతడి శివుని సేవించిన చిత్రమేమున్నది? శివుడు సర్వేశ్వరుడు, విష్ణువు ఉత్పత్తికి కారణ స్వరూపుడు, సుషుప్తి సనాతనుడు. కనుకనే విష్ణువు అతన్ని పూజిస్తాడు. కనుక రాముడు, కృష్ణుడు శివుణ్ణి పూజించడం వింతేమీ లేదు. ఓంకారంలో అకారం బ్రహ్మస్వరూపము, ఉకారం విష్ణు స్వరూపము, మకారం శివస్వరూపము, అర్ధమాత్రం మహేశ్వరి స్వరూపము. బ్రహ్మ కంటే విష్ణువు ఉత్తముడు, విష్ణువు కంటే శివుడు ఉత్తముడు, శివుడి కంటే శక్తి ఉత్తమురాలు అంటారు పండితులు. అంచేత శాస్త్రాలన్నీ శక్తికి సర్వోత్తమ స్థానంలో నిలుపుతున్నాయి. భగవతి మూర్ధన్య స్థానంలో ఉంటుంది. ఉచ్చరించడాన్ని అర్ధమాత్ర ఆమె, శక్తి స్వరూపిణి ఆమె. విష్ణువు కంటే శివుడు శ్రేష్టమైనప్పుడు శ్రీకృష్ణుడు శివుణ్ణి పూజించాడంటే సందేహం ఎందుకు? పూర్వం సృష్టి చేయడం కోసం బ్రహ్మ శివుణ్ణి ఉపాసించాడు. అప్పుడు అతడి ముఖం నుంచి అవతరించాడు శివుడు వరం ఇవ్వడానికి. అతడు రుద్రమూలుడు అంటారు. రుద్రమూలుడి అంశతో రెండో శివుడు పుట్టాడు. అదిగో అతడే సర్వపూజ్యుడు. ఇక మూల రుద్రుడి మాట చెప్పేది ఏమున్నది? దేవీ తత్వ సాన్నిధ్యంలో ఉండబట్టి అతడి మహత్వం కలవాడయ్యాడు శివుడు. యోగమాయ ప్రేరణ వల్ల విష్ణు భగవానుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తున్నాడు. కనురెప్పపాటులో విశ్వాలు సృష్టి చేస్తుంది, పాలిస్తుంది, సంహరిస్తుంది దేవి. ఆమె శ్రీకృష్ణుని పుట్టగానే కారాగృహం నుంచి గోకులం చేర్చింది. నందుడింట ఆమె కంసుడిని చంపడం కోసం రామకృష్ణుని మధుర తీసుకువెళ్ళింది. జరాసంధునికి కృష్ణుడు భయపడినప్పుడు ఆమె అతని ద్వారక చేర్చింది. ఆమె యనమండుగురు మహాదేవుల్ని 16,050 మంది భార్యలను అతడికిచ్చి శ్రీలోలుణ్ణి చేసింది. ఒక అందగతి చాలు మొగాన్ని ప్రేమపాశాల్లో దృఢంగా బంధించడానికి. ఇక 16,050 మంది అందగతులుంటే చెప్పేది ఏముంది? కీలు బొమ్మల మగాన్ని ఆడించగలవాళ్ళు. సత్యభామ అతన్ని బయట కొంగును కట్టుకు తిప్పింది. ఆమె కోసం స్వర్గానికి వెళ్ళి పారిజాతం పట్టుకు వచ్చాడు అతడు. దేవేంద్రుడితో దెబ్బలాడి ధర్మం నిలవవలసిన తాను శిశుపాలుడికి తల్లిదండ్రుల మాట ఇచ్చిన రుక్మిణిని ఎత్తుకుని వచ్చి పెళ్ళాడాడు. పరశ్రీని అపహరించడం కాదంటావా? అది మోహం అనే వలలో అతడు పడినాడు. ఎంతకైనా తెగిస్తాడనేదే కదా అర్థం. మూల ప్రకృతిలోంచి బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలైన దేవతల ఉత్పత్తి. ఆ ప్రకృతిలోంచి తామస అహంకారంతో చరాచరమైన జగత్ అంతా పుట్టింది. బ్రహ్మ అహంకారంతో
వదిలేశాడనుకో అప్పుడు సృష్టి కార్యమే మానేశాడన్నమాట. అహంకారం చేపడి తేలిన సృష్టి చేయగలడు అతడు. అహంకారం విడిచిపెట్టిన జీవి సంసార బంధనాల నుండి విముక్తి పొందుతాడు. అహంకారానికి లొంగిపోయిన వాడు బంధనాల్లో బంధితుడవుతాడు. ఆలుబిడ్డలు, ఇల్లు వాకిళ్ళు, చుట్టాలు పక్కాలు బంధన కారకులు కారు. అహంకారమే బంధన కారణం. నేనే అన్నీ చేస్తాను, నేనే బలవంతుణ్ణి, నేనే ఫలానా పని చేశాను, ఫలానా పని నేనే పూర్తి చేస్తాను, ఇలా అహంకారంతో అనుకునే మనిషి తన బంధనాలను తానే బంధించుకుంటాడు. కారణం లేని కార్యం ఉండదు, మట్టి లేని కుండ ఉండదు. అహంకారం ఉండబట్టే విష్ణు విశ్వాన్ని పాలిస్తున్నాడు. అహంకారమే లేకపోతే అతడు చింతా సముద్రంలో మునిగి ఉండేవాడు. అలాగే అహంకారం లేని మనిషి చింతాకాంతుడు అవుతాడు. అహంకారమే లేకపోతే అవతారాలు ఎత్తకనే పోయేవాడు విష్ణుమూర్తి. అజ్ఞానం అనే మూల కారణం అహంకారం. అహంకారం నుంచి సంసారం పుడుతుంది. అహంకారం విడిచిన మనిషిలో అజ్ఞానం ఉండదు. అజ్ఞానం లేని వాడిని సంసార బంధాలు ఉండవు. లోకంలో సత్వగుణము, రజోగుణము, తమో గుణము అని 3 రకాల పురుషులు ఉంటారు. సత్వగుణులు సృష్టి చేస్తారు, రజోగుణులు పాలిస్తారు, తమోగుణులు సంహరిస్తారు, సత్వగుణులు బ్రహ్మలో ఔపిస్తారు, రజోగుణులు విష్ణువులో ఔపిస్తారు, తమోగుణులు శివుడిలో ఔపిస్తారు. ఈ ముగ్గురులో ఉన్న అహంకారం ఔపడుతుంది. తత్వజ్ఞానులైన మహర్షులు చెప్పిన రహస్యం ఇది. అందుచేత నిర్వివాదమైన విషయం ఇది. ముగ్గురు దేవతలు అహంకార బద్ధులే. విష్ణు భగవానుడు తన ఇష్ట ప్రకారం అవతారాలు ఎత్తాడంటారు బుద్ధి లేని పండితులు కొందరు. ఎంత మూర్ఖుడైనా దుఃఖదాయకమైన గర్భవాస నరకం కోరుకోడు, భగవంతుడు కోరుకుంటాడా? అదిగో ఆ తెలివి మాలిన పండితులే అంటారు. మలమూత్రాలతో నిండిన కౌశల్య గర్భంలోనూ దేవకి గర్భంలోనూ విష్ణుమూర్తి నివసించడానికి కోరుకున్నాడని, వైకుంఠం కాదని, గర్భవాసంలో ఏం సుఖం ఉందని అలా కోరుకుంటున్నాడు అతడు. కోటి వేదనలు వేధిస్తాయి కదా గర్భవాసంలో. తిరిగి తల్లి గర్భంలో పడకుండా ఉండాలని సామాన్యుడు కూడా యజ్ఞాలు దానాలు చేస్తాడు. విష్ణుమూర్తి స్వతంత్రుడే అయితే గర్భవాసం ఇష్టపడతాడా? తన ఇష్టమే సాగితే అంత దుఃఖం ఎందుకు తెచ్చిపెట్టుకుంటాడు? అందుచేత జనమేజయ, ఈ ప్రపంచమంతా ఆ యోగమాయ చేతిలో ఉందని తెలుసుకో. పిపీలికాది బ్రహ్మ పర్యంతము మనుషులు, దేవతలు, పశువులు, పక్షులు 50 మంది ఆ దేవి ఆజ్ఞనులే. సాలెపురుగు తాను పన్నిన గూడులో తానే తగులుకుంటుంది. అదిగో అలాగే బ్రహ్మ, విష్ణువు, శివుడు మాయా తంతులో తగులుకొని భ్రమిస్తున్నారు. శ్రీ దేవి భాగవతం 5వ స్కందంలో 1వ అధ్యాయం పూర్తయిందండి. 5వ స్కందంలో 2వ అధ్యాయాన్ని పారాయణ చేస్తానండి, మీరు శ్రవణం చేయండి. జనమేజయుడు అడిగాడు, మునీంద్ర, యోగీశ్వరి ప్రభావం విస్తరించి వినిపించావు, ఆమె దివ్య చరిత్ర వివరించు. స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తు యావత్తు ఆ దేవి నుంచే పుట్టిందని తెలిసాక ఆమె చరిత్ర వినాలని కుతూహలంగా ఉంది నాకు అన్నాడు. మహిషాసురుడి కథ. వ్యాసుడు అలా అందుకున్నాడు. నాయన, అంత శ్రద్ధగా అడుగుతున్నావు నువ్వు. శాంతంగా వినేవారికి భగవత్ చరిత్ర వినిపించిన వాడు మూర్ఖుడు కనుక చెబుతాను విను. పూర్వం మహిషాసురుడు రాజ్యమేలుతుండేవాడు. అప్పుడు దేవతలకి రాక్షసులకి గొప్ప యుద్ధం జరిగింది. మహిషాసురుడు పేరు మేరు పర్వతం మీద ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు మహిషాసురుడు. బ్రహ్మ ప్రసన్నుడయ్యాడు. హంస మీద ఎక్కి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. మహిష, నీ తపస్సుకు మెచ్చాను, వరం కోరుకో అన్నాడు. పితామహ, అమరత్వం కావాలి నాకు, మృత్యు భయం లేకుండా వరమయ్యు అన్నాడు మహిషాసురుడు. పుట్టినవాడికి చావు తప్పదు అన్నాడు బ్రహ్మ. చచ్చినవాడికి పుట్టుక తప్పదు. ప్రతి ప్రాణికి చావు పుట్టుకలు తప్పనిసరి. కాలం రావడంతోనే ప్రతి ప్రాణి నశించక తీరదు. కొండలు, సముద్రాలు కూడా నాశనమైపోతాయి. అందుచేత అమరత్వం తప్ప ఇంకేం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. అయితే దేవతలు, దానవులు, మనవులు, వీరిలో మగవాడి చేత చావు లేకుండా వరమయ్యి, మగాడే చంపలేనప్పుడు ఆడది ఎలాగో చంపలేదు, అందుచేత మగవాడి చేత కాక ఆడదాని చేత చావు కలగని ఏమంటే ఆడది నా ముందే మాత్రం, కనుక నేనే చంపి పారేస్తాను అన్నాడు మహిషాసురుడు. నీ కోరికే కాని అన్నాడు బ్రహ్మ. ఆడదాని చేతే నీకు చావు రాని, పురుషుడెవడు నిన్ను చంపలేడు, వరమిచ్చి వెళ్ళిపోయాడు బ్రహ్మ. మహిషాసురుడును రాజ్యానికి తిరిగి వచ్చాడు. ఎవడి మహిషాసురుడు అడిగాడు జనమేజయుడు. ఎవడి కుమారుడు? అంత బలవంతుడు ఎలా అయ్యాడు అతడు? మహిష రూపం ఎలా వచ్చింది అతడికి? వ్యాసముని చెప్పుకుపోయాడు. దానవులకు రంభుడు, కరంభుడు అని 2 కుమారులు ఉండేవాడు. వాళ్ళకు సంతానం లేదు. అందుకని కరంభుడు పంచధనం నీళ్లలో మునిగి ఎన్నో సంవత్సరాలు పరమ తపస్సు చేశాడు. రంభుడు రసాల వటవృక్షం కింద పంచాగ్నుల మధ్య తపస్సు చేశాడు. దేవేంద్రుడు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాడు. కొన్నాళ్ళకి
పంచదనంలో ముసలి రూపంలో మునిగి కరంబుడు కాళ్ళు పట్టేశాడు, కదలకుండా చేసి చంపేశాడు. అది రంభుడు విన్నాడు, మండిపడ్డాడు. తన చేతులు శిరస్సు కోసి అగ్నిహోత్రంలో హోమం చేయడానికి సంకల్పించాడు. తన ఎడమ చేత్తో తన జుట్టు పట్టుకున్నాడు, కుడి చేత్తో కత్తి పట్టుకున్నాడు. ఉత్తర క్షణంలో తల నరుక్కుంటాడు. ఇంతలో అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. రాక్షస వీర, ఆగు, మూర్ఖుడిలా ఉన్నావు, నీ తల నువ్వే నరుక్కుంటున్నావు. ఆత్మహత్య అంత దుఃఖసాధ్యం, దుఃఖదాయకం, వరం కోరుకో, చావకు, చచ్చి ఏం సాధిస్తావు అన్నాడు. జుత్తు వదిలేశాడు రంభుడు. అగ్నిదేవ, చేతులు జోడించి అన్నాడు అతడు. అయితే 3 లోకాలు జయించగల కుమారుని అనుగ్రహించు నాకు. దేవతలు, దానవులు, మానవులు ఎవరు వాడిని ఓడించలేకపోవాలి. వాడు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలిగి ఉండాలి. అమిత బలవంతుడే ఉండాలి. సర్వ లోకాభి వందితుడు కావాలి అన్నాడు. అలాగే కానీ అన్నాడు అగ్నిదేవుడు. ఇక ఆత్మహత్య మానుకో, నువ్వు కామించిన స్త్రీ నువ్వు కోరుకున్న కొడుకుని కంటుంది అన్నాడు. అగ్నిదేవుడికి సాగిలపడి మొక్కాడు రంభుడు. అక్కడి నుంచి వచ్చేశాడు. దారిలో యక్షులుండే మనోహరమైన చోట అందమైన గేదెను చూశాడు. దాని మీద మనసు పోయింది అతడికి. అక్కడ ఎంతో మంది యవనవతులు, అందగత్తులు ఉన్నారు. అయినా వాళ్ళ మీద మనసు పోలేదు అతడికి. విధి విధానం గేదెతో రమించాడు అతడు. గేదె కూడా ఇష్టపడింది. గేదెకి చూళ్ళు నిలిచింది. దాన్ని తీసుకుని పాతాళానికి వెళ్ళాడు రంభుడు. ఒకనాడు ఒక పోతు దానితో కలియడానికి వచ్చింది. రంభుడు పోతును చంపడానికి ఉరికాడు. పోతు తిరగబడింది. కొమ్ములతో పొడవడానికి తయారైంది. అతని గుండెల్లో పొడిచి పారేసింది. చచ్చి ఊరుకున్నాడు రంభుడు. ప్రియుడి మరణంతో భయపడి దౌడు తీసింది గేదె. పరిగెత్తి ఒక మర్రి చెట్టు కింద యక్షుల శరణుజొచ్చింది. వెనుబోతు కామవాంచితో దాని వెంట పరిగెత్తుకు వెళ్ళింది. బలవంతంగా గేదె మీదకి వెళ్ళింది. గేదె ఏడుస్తూ అరిచింది. దాన్ని రక్షించడం కోసం ఎంతో మంది యక్షులు నడుం కట్టారు. వెనుబోతును పెట్టిరేగిపోయింది. యక్షులు చుట్టుముట్టారు, బాణాలు కుమ్మరించారు. వెనుబోతు మరణించింది. రంభుడి శవంతో దాన్ని చితి మీద పెట్టి అగ్ని ముట్టించారు యక్షులు. సహగమనానికి సిద్ధపడింది ఈ గేదె. యక్షులు వారించారు, వినలేదు. గేదె చితిలో ఉరికింది. ఉత్తర క్షణంలో చితి నుంచి ఒక మహిష రూపధారి మరో శరీరంతో రంభుడు బయటికి వచ్చారు. రంభుడు ఈ మారు రక్తబీజుడని పేరు పడ్డాడు. అదిగో మహిష రూపుడే మహిషాసురుడు, రంభుడి కుమారుడు, మహావీరుడు. కొంతకాలం అయ్యాక రాక్షసులు మహిషాసురుని రాజుగా అభిషేకించారు. రక్తబీజుడు గొప్ప పరాక్రమవంతుడయ్యాడు. దేవతలు, దానవులు, నరులు ఎవ్వరూ అతన్ని గెలవలేకపోయారు. శ్రీ దేవి భాగవతం 5వ స్కందంలో 2వ అధ్యాయం పూర్తయిందండి. ఇప్పుడు నేను దేవి భాగవతం 5వ స్కందంలో 3వ అధ్యాయాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. వరగర్వంతో విడిసిపడ్డాడు మహిషాసురుడు. విశ్వమంతా తన ఏలుబడి కిందికి తీసుకువచ్చాడు. సముద్ర మధ్యస్థమైన భూమండలం అంతా తన ఏకైక శాసనం సాగించాడు. శత్రుభయం అంతటికి లేకుండా పోయింది. అతడి సేనాపతి చిక్షురుడు మంచి పరాక్రమవంతుడును మధోన్మత్తుడును. అతడు తామ్రుడు కోశాధిపతి. 10,000 సేన ఎప్పుడు సిద్ధంగా ఉండేది. అశిలోముడు, ఉదత్కుడు, బిడాలుడు, భాష్కలుడు, త్రినేత్రుడు, కాలబంధీకుడు దండనాయకులుగా ఉండి రాజ్యంలో మరొకరు తలెత్తకుండా చూస్తూ ఉండేవారు. పాత రాజులందరి దగ్గర పన్నులు పుచ్చుకునేవారు. మహిష మహారాజు క్షత్రధర్మంతో తల ఎత్తిన రాజులందరినీ చంపేశాడు. బ్రాహ్మణులందరూ అతడి అడుగులకు మడుగులొత్తారు. యజ్ఞంలో అతడికి భాగం పెట్టారు. భూలోకమంతా వశం చేసుకున్నాక స్వర్గలోకం మీద కూడా దండెత్తాడు మహిషాసురుడు. ముందు దేవేంద్రుడి దగ్గరికి దూతను పంపాడు. దేవేంద్ర, ఉన్న పడాన స్వర్గం విడిచిపో, లేదా బానిసవై నా సేవ చేయి. నన్ను ఆశ్రయిస్తే బతికిపోతావు. ఇది నా ఆజ్ఞ. కాదంటావో యుద్ధానికి సిద్ధపడు. నా పూర్వులు ఎన్నో మార్లు నిన్ను ఓడించారు. నీ పురుషార్థాలు ఎంతటితో నాకు తెలుసు. అహల్య రసికుడివి నువ్వు. నీ చేవ నాకు బాగా తెలుసు. 2 మాటలు, స్వర్గం వదిలి పలాయనం చెత్తగించు, లేదా రణరంగంలో భేటీపడు అని రాయభారం పంపాడు. మండిపడ్డాడు దేవేంద్రుడు. తుచ్చుడా నవ్వుతూ అన్నాడు, ఇంత పొగరు నీకని తెలియదు నాకు. నీ పొగరికి తగిన చికిత్స చేసి వదులుతాను. మహిష దూత, వెళ్ళి నా మాటలు మీ రాజుతో చెప్పు. దూతను చంపకూడదు, ఇంచేత నువ్వు బతికిపోయావు. నా మాటగా ఇలా చెప్పు, గేదె కొడుక, యుద్ధం చేయడానికి తేటగా ఉంటే రా, గడ్డి తినే పశువా, నీ బలం నాకు తెలుసు. నిన్ను నరికి నీ కొమ్ములతో ధనుస్సు చేస్తాను. నీ కొమ్ములు వాడి ఎరుగుదును. వాటిని తెగ నరికేదాకా నీ పొగరు చల్లారదు. అదముడా, నీ నెత్తిన కొమ్ములున్నాయనే కదా నీ గర్వం. అసలు యుద్ధం అంటే ఏమిటో ఎరుగుదువా నువ్వు? దూత తిరిగి వచ్చి మహిషాసురుడితో మనవి చేశాడు. మహారాజా, నిన్ను గడ్డిపోచలాగా చూశాడు ఇంద్రుడు. తనంత వాడు లేడని తన ధీమా మూర్ఖుడు.
అతడన్న మాట మనవి చేయడానికి నోరాడకుండా ఉంది. సేవకుని నేను నిజం చెప్పాలి, ప్రేమైంది చెప్పాలి. తన మంచి కోరుకునేవాడు ప్రభువు దగ్గర ప్రియమైన సత్యం చెప్పకూడదు, అసత్యం చెప్పకూడదు. ఇది సేవాధర్మం. అయితే కేవలం పై మెరుగుల మాటలే చెబితేనే నీ కార్యం సిద్ధించదు. పరుషవాక్యాలు పలుకవద్దని నీతి శాస్త్రం. శత్రువు పలికిన విషవాక్యాలు సేవకుడి నోట ఎలా వెలువడతాయి? ఇంద్రుడు అన్న మాటలు చెప్పడానికి నా నాలుగు తిరగదు అన్నాడు. హేతుగర్భంగా ఉన్న దూత మాటలు విని నిలువున మండిపడ్డాడు మహిషాసురుడు. 2 నేత్రాలు జ్యోతుల్లా మండాయి. తోక వీపు మీదకు పెట్టుకున్నాడు. మూత్ర విసర్జన చేశాడు. వెంటనే రాక్షస యోధుల్ని పిలిపించాడు. వీరాది వీరులారా, దేవేంద్రుడు మనతో యుద్ధం చేయాలనుకుంటున్నాడు. తక్షణం మన సేనలు సిద్ధం చేయండి. ఆ దేవాధముని ఓడించాలి. 1,000,000 ఇంద్రులు రాని భయం లేదు నాకు. వీడెంత నలిలా నలిపి పడేస్తా నేను వాణ్ణి. మెత్తని వాళ్ళ మీద పులి అతడు. మునీశ్వర్ల మీద వీరుడు. పరస్త్రీలను అపహరిస్తాడు. వ్యభిచారి, మోసగాడు. తన అప్సరసలను ప్రయోగించి జయం సాధిస్తాడు. ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న వాళ్ళని భంగపరుస్తాడు. పగవాడు, దుర్బలుడుగా ఉన్న దెబ్బతీస్తాడు. పాపాత్ముడు, విశ్వాసఘాతకుడు, నమ్మించి పక్కపోటు పొడుస్తాడు. సంధి చేసుకుని దురాత్ముడు. అతడి తమ్ముడు విష్ణువు కపటాచారుడు, మోసగాడు, అసత్య ప్రతిజ్ఞలు పలకడంలో గురువు. నానా రూపాలు ధరిస్తాడు. దంభ పండితుడు. పంది రూపంలో హిరణ్యాక్షుణ్ణి చంపాడు. నరసింహమూర్తి అవతారంలో హిరణ్యకశిపుణ్ణి చంపాడు. వాడి ముందు నేనా తల వంచటం అసంభవం. దేవతల్ని ఎన్నడూ నమ్మకూడదు. విష్ణువే కాదు, దేవేంద్రుడే కానీ ఏం చేస్తారు నన్ను? రణరంగంలో రుద్రుడైన బలాదూరు నాకు. ఇంద్రుడు, వరుణుడు, యముడు, కుబేరుడు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరినీ ఓడిస్తాను. స్వర్గ సౌఖ్యం ఏలుకుంటాను. దేవతలందరినీ దూళ్ళ కొడతాను. యజ్ఞంలో భాగంగా సంపాదిస్తాను. సోమరసం పానం చేస్తాను. స్వర్గంలో స్వైర విహారం చేస్తాను. వీరులారా, వరాలుండినే ఉన్నాయి నాకు. దేవతల లెక్క నాకు. ఉఫ్మని ఊదేస్తాను. మొలతాడు కట్టిన మొగాడెవడు నన్ను చంపలేడు. ఆడది మాత్రం ఏం చేయగలదు? చారులారా, పాతాళం లోకానికి వెళ్ళి పర్వతాల మీద ఉన్న మన రాక్షస వీరులందరినీ చప్పున పిలుచుకురండి. వారి నాయకత్వం కింద మన సేనలు సంసిద్ధం కావాలి. అంతా క్షణాల మీద జరిగిపోవాలి. నేను ఒక్కడనే దేవతలందరినీ ఊడ్చేయబట్టగలను. అయితే యుద్ధంలో దండు లేకపోతే అందం ఉండదు. అందుకని మిమ్మల్ని తీసుకువెళుతున్నాను. నా ఒక్క వాడి కొమ్ములు చాలు, డెక్కలు చాలు. దేవతల ప్రాణాల మీద దేవతలు, మనుషులు, రాక్షసులు ఎవరూ నన్ను గెలవలేరు. అలాంటిది వరం నాది. అందుచేత బయలుదేరండి. దేవలోకం గెలవండి. మందార మాలలు వేసుకుందాం. అప్సరసలతో నందనవనంలో క్రీడిద్దాం. కామధేనువు పాలు తాగుదాం. అమృతం పుచ్చుకుందాం. హాయిగా గంధర్వుల గానం విందాం. దేవతల నృత్యం చూద్దాం. ఊర్వశి, మేనక, రంభ, వృతాచి, తిలోత్తమ, ప్రమధ్వర, మహాసేన, మిశ్రకేశి, మధోత్కట, విప్రచిత్తి పేరుపడ్డ అప్సరసలందరితోనూ ఆడుతూ పాడుతూ మన దగ్గరికి వస్తారు. మద్యం తాగిస్తారు. మనోహరంగా రంజింపజేస్తారు. జయదుందుబులు మోగించండి. మంగళ వాయిద్యాలు వాయించండి. మన గురుదేవుని శుక్రాచార్యను రావించండి. అతన్ని పూజించండి. మన విజయం కోసం యజ్ఞం చేయమనండి. యజ్ఞానికి అతడే ఆచార్యుడు అంటూ చిందులు తొక్కాడు. శ్రీ దేవి భాగవత 5వ స్కందంలో 3వ అధ్యాయం పూర్తయిందండి. ఇప్పుడు శ్రీ దేవి భాగవతంలోని 5వ స్కందంలో 4వ అధ్యాయాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. మహిషాసురుడి కథ. మహిషాసురుడు దూత వెళ్ళిపోయాక దేవేంద్రుడు, యముడు, వాయువు, కుబేరుడు, వరుడు మొదలైన దేవతల సమావేశపరిచాడు. దేవతలారా, మహిషాసురుడు వరగర్వంతో మిడిసిపడిపోతున్నాడు. 1000 మాయలు తెలుసు అతడికి. నా దగ్గర దూతను పంపాడు. ఇవాళ స్వర్గం కావాలట వాడికి. దేవలోకం విడిచి పొమ్మంటున్నాడు నన్ను. కాదంటే తన సేవ చేయాలట నేను. దయకలవాడట తాను. శరణంటే కరుణిస్తాడట. కాదు పోదు అంటే యుద్ధానికి సిద్ధపడాలట. చెప్పవలసిన పాడు మాటలు 4 చెప్పి వెళ్ళాడు దూత. ఇక మహిషుడు మన మీద దండెత్తి వస్తాడు. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. బలంకల రాజు చిన్న శత్రువునైనా ఉపేక్ష చెయ్యకూడదు. బలవంతుడైన కయ్యానికి కాలు దువ్వుతున్న ఇలాంటి దురభిమాన విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. అందుచేత మన బలము బుద్ధి ఉపయోగించి తగిన ప్రయత్నం చేయాలి. ఇప్పుడు జయాపజయాలు దైవాధీనాలు. ఈ రాక్షసుతో సంధికి కూడా అవకాశం లేదు. దుష్టుడితో సంధి నిరర్ధకం అవుతుంది. మంచి వాళ్ళతో సంధి చేసుకోవాలి. చప్పున ఎవరి మీద దాడి చేయకూడదు. మొదట చారుల్ని పంపి పగవాడి గుట్టుమట్లు తెలుసుకోవాలి. శత్రుసేనల బలాబలాలు తెలుసుకురాగలిగిన చారులు వెళ్ళి రావాలి. చారులు నమ్మదగిన వారే ఉండాలి. లంచగుండులు కాకూడదు. ఇంగిత జ్ఞానం కలవాళ్ళు కావాలి. నిస్సంగులు కావాలి. సత్యవాదులు కావాలి. శత్రుసేనల గతి
విధులు, బలాబలాలు, సంఖ్యాబలం, వీటి యథార్థాలు తెలుసుకోగలిగిన బుద్ధిమంతులు కావాలి. శత్రువు దగ్గర ఎంతమంది వీరులు ఉన్నారో తెలుసుకురావాలి. అన్నీ తెలుసుకుని మేఘాల మీద రాగలగాలి. ఎదిరి పక్షం రహస్యాలన్నీ తెలిసాక మన కట్టుబాట్లు మనం చేసుకోవాలి. బాగా విచారించి అడుగు వేయటం బుద్ధిమంతుల లక్షణం. రాక్షసులో భేదోపాయం పనిచేయదు. నా అభిప్రాయం ఏమంటే వాళ్ళంతా ఒక్క తాటి మీద ఉన్నారు ఇప్పుడు, కనుక గుప్తచారులు పంపడమే కర్తవ్యం. శత్రువులు బలాబలాలు తెలుసుకుని తర్వాత ఏం చేయాలో అది చేద్దాం. ఇలా కాకపోతే విపరీత ఫలం కలుగుతుంది. రోగం తెలియకుండా మందు వేస్తే ఫలం దుఃఖప్రదం అవుతుంది అన్నాడు. అవును, దూతను పంపడం మంచిదన్నారు దేవతలు. కార్యకుశలుడైన ఒక దూతను పంపారు దేవేంద్రుడు. రహస్యంగా మహిషాసురుడు బలాబలాలు కనుక్కురమ్మన్నాడు. దూత వెళ్ళాడు. గుట్టుముట్టు కనుక్కుని తిరిగి వచ్చాడు. చూసింది చూసినట్లు వివరించాడు. శత్రువుల బలం విని తెల్లబోయాడు దేవేంద్రుడు. ఉత్తర క్షణంలో సైన్యాలు సమీకరించడానికి దేవతను ఆదేశించాడు. బృహస్పతి కబురు చేశాడు. అతడితో మంత్రాంగం ప్రారంభించాడు. గురుదేవ, ఏమిటి కర్తవ్యం ఇప్పుడు? సర్వం తెలిసిన వాడివి నువ్వు. ఈ సంకట సమయంలో నువ్వే మా పట్టుకొమ్మ. మహిషాసుడు మహావీరుడు, దురభిమాని, బ్రహ్మాండమైన రాక్షస సేనతో స్వర్గం ముట్టడించడానికి వస్తున్నాడు అతడు. మంత్రవిధుడివి నువ్వు. ప్రతీకారం ఉపాయం చూపు. రాక్షసుల మీద ఆపద పడితే శుక్రాచార్యుడు ఆదుకుంటాడు. దేవతల మీద ఆపద పడితే నువ్వు ఆదుకుంటావు. జగమెరిగిన రహస్యం ఇది అన్నాడు. కార్యసాధన తత్పరుడైన ఆలోచించాడు బృహస్పతి. ఇంద్ర, ధైర్యం వహించు అన్నాడు. విచారం విడిచిపెట్టు. ఆపద వస్తే అడగిపోకూడదు. ప్రయత్నం పురుష లక్షణం. పౌరుషం పురస్కరించుకొని పని చేయాలి. కాకున్నది కాకపోదు. ఉద్యోగం గొప్పది. మునులు మోక్షం కోసం ఉద్యోగిస్తారు. ముక్తి దైవాధీనమని వారికి తెలుసు. అయినా ప్రయత్నం మానరు. కనుక మన ప్రయత్నం మనం మానకూడదు. ఫలితం ఏమైనా మన ప్రయత్నం మనం చేయాలి. పురుషకారం లేని కార్యం సిద్ధించకపోతే అది మన తప్పు కాదు. దేహదారి దైవాధీనుడే ఉంటాడు. సిద్ధి సేన వల్ల కలగదు, మంత్రం వల్ల కలగదు, మంత్రాంగం వల్ల కలగదు, రథాల వల్ల, శస్త్రాల వల్ల కూడా కలగదు. అంతా దైవాధీనం. బలవంతుడు దుఃఖం అనుభవించడము, బలహీనుడు సుఖం అనుభవించడము కద్దు. అలాగే బుద్ధిమంతుడు ఆకలితో మారడము, బుద్ధి లేనివాడు భోగాదులను అనుభవించడము కద్దు. అలాగే పిరికి పంద జయించడము, సూర్యుడు ఓడిపోవడమును కద్దు. సంసారం దైవాధీనంలో ఉంటున్నప్పుడు జయాపజయాల కోసం విచారం అనవసరం. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, భాగ్యం మీద భరోసా పెట్టుకుని ప్రయత్నం కోసం నడుం కట్టాలి. ఉద్యోగించిన తరువాత సుఖం వచ్చినా లెక్క చేయకూడదు. దుఃఖం వస్తే దిగులు కానీ, సుఖం వస్తే సంతోషం కానీ కూడదు. పౌరుషం గల వీరుడు పగవాడి ముందు తల వంచడు. అలాగే బుద్ధిమంతుడు సుఖదుఖాలు లొంగిపోడు. అధైర్యం వల్ల కలిగినంత దుఃఖం ధైర్యం వల్ల కలగదు. అయితే సుఖమైన దుఃఖమైన ఒకప్పుడు సహించడం దుర్లభం. అందుకనే సుఖదుఖాలు రెండింటినీ లెక్క చేయకూడదు మనిషి. నేను గుణాతీతుణ్ణి, అవ్యయుణ్ణి. దుఃఖమంటే ఏమిటి? ఎవడికి దుఃఖం? 24 తత్వాల పైన ఉండే ఆత్మతత్వం నేను. సుఖ దుఃఖాలతో నాకు సంబంధం ఏమిటి? ఆకలి దప్పులు ప్రాణాలకి కలుగుతాయి. శోక మోహాలు మనసు కలుగుతాయి. జరామరణాలు శరీరానికి కలుగుతాయి. నేను ప్రాణం కాను, మనసు కాను, శరీరమును కాను. శివస్వరూపం నేను. శోకమోహాలు, జరామరణాలు, ఆకలి దప్పులు నాకు లేవు. వాటి చింతే అక్కర్లేదు నాకు. నేను శరీరం కాదు, శరీర సంబంధం గల జీవుణ్ణి, సుఖ స్వరూపుణ్ణి. 7:1:16 కాన్నేను. ప్రకృతి వికృతులు కాన్నేను. దుఃఖం ఎక్కడిది నాకు? అలా భావించుకుని మనసులో మమత లేకుండా చేసుకోవాలి దేవేంద్ర. నీ దుఃఖం దూరం కావాలంటే ఇదే ముఖ్యమైన ఉపాయం. మమతని మించిన దుఃఖం మరొకటి లేదు. సంతోషాన్ని మించిన సుఖం లేదు. మమత మానుకోకపోతే జరగవలసింది జరుగుతుందని ఊరుకో. అనుభవించిందే ప్రారంధ కర్మ, నాశనం కాదు. కాకున్నది కాకపోదు. కనుక సుఖ దుఃఖాల గురించి విచారం దేనికి? నీ బుద్ధి ప్రకారం నువ్వు పని చేయి. దేవతలందరూ నీకు సాయం చేసినా జరగవలసింది జరిగే తీరుతుంది. సుఖం వల్ల పుణ్యం తరుగుతుంది, దుఃఖం వల్ల పాపం పెరుగుతుంది. అంచేత దుఃఖం కలిగితే సంతోషించాలి బుద్ధిమంతుడు. కనుక నీ బుద్ధి వినియోగించు, మంత్రాలోచన చెయ్యి, ప్రయత్నించు. యథావిధిగా ప్రయత్నించిన ఏం జరగాలో అదే జరుగుతుంది. శ్రీ దేవి భాగవత 5వ స్కందంలో 4వ అధ్యాయం పూర్తయిందండి. 5వ స్కందంలో 5వ అధ్యాయాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. గురుదేవ, మహిషాసురుడి కథ. గురుదేవ, బృహస్పతి మాటలు విని అన్నాడు దేవేంద్రుడు. యుద్ధానికే సిద్ధపడుతున్నాను. మహిషాసురుని చంపడమే నా సంకల్పం. ఉద్యోగం చేయందే రాజ్యం దొరకదు. ఆనందము కీర్తి కూడా దొరకవు. పిరికి వాళ్ళు మాత్రం ఉద్యోగించరు. ఉద్యోగపరాయణులు ఊరుకోరు. ఎత్తులకి జ్ఞానం భూషణం, బ్రాహ్మణులకు సంతోషం భూషణం, రాజులకు అందులోనూ
విభూతి కావలసిన వారికి శత్రు సంహారమే భూషణం. ఉద్యోగించడం వల్లే వెనుక నేను నమ్ముచిని చంపాను, వృతాసురుని చంపాను, బలాసురుని చంపాను, అలాగే మహిషాసురుని చంపుతాను. గురుదేవుడు నువ్వు, వజ్రాయుధము, ఈ రెండు నాకు బలం. అంత అవసరం వచ్చి పడితే విష్ణుమూర్తి శివుడు వెనక ఉండనే ఉంటారు. కీలక స్థానాల్లో సైన్యాన్ని నిలుపుతాను, యుద్ధానికి సిద్ధపడతాను. నువ్వు రక్షోఘ్న మంత్రాలు పఠించు దేవేంద్ర, చిరునవ్వుతో అన్నాడు బృహస్పతి. యుద్ధంలో జయం కలుగుతుందో అపజయం కలుగుతుందో సందేహమే. అందుచేత యుద్ధం చేయమని కానీ మానమని కానీ చెప్పలేకపోతున్నాను. నేను జరగవలసిన జరుగుతుంది. ఇందులో నీ తప్పేమీ లేదు. సుఖమో దుఃఖమో ఏది రాసి ఉంటే అదే అవుతుంది. నువ్వు నన్ను సర్వజ్ఞుడు అన్నావు నువ్వు, కానీ భవిష్యత్తులో సుఖముందో ఎరుగను నేను. నా భార్యని చంద్రుడు లేవదీసుకుపోతాడని ముందు తెలిసిందా నాకు. లోకంలో బుద్ధిమంతుడని పేరు నాకు, కానీ చంద్రుడితో తార లేచిపోయినప్పుడు నా బుద్ధి ఏమైంది? బుద్ధిమంతుడికి ఉపాయమే కర్తవ్యం, కార్యసిద్ధి దైవాధీనం. అర్ధయుక్తమైన బృహస్పతి మాటలు విన్నాడు దేవేంద్రుడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి శరణ వేడాడు. పితామహ తల వంచి విన్నవించాడు. మహిషాసురుడు నా స్వర్గం లాక్కుందామని పెద్ద రాణువుతో తరలి వస్తున్నాడు. గొప్ప గొప్ప రాక్షసులు యుద్ధానికి వస్తున్నారు. ఒక్కడిని మించిన బలసారి మరొకడు. భయంగా ఉంది నాకు. సర్వం తెలిసిన వాడివి నువ్వు, నాకు సాయపడాలి అన్నాడు. అయితే మనం కైలాసానికి వెళదాం అన్నాడు బ్రహ్మ. శివుణ్ణి వెంటబెట్టుకుని అక్కడి నుంచి విష్ణుమూర్తి దగ్గరికి వెళదాం. దేవతలందరినీ సమావేశపరిచి ఆలోచిద్దాం. అందరం కలిసి యుద్ధం చేయడమో మారడమో నిశ్చయిద్దాం. లేక కాలాలు బలాబలాలు విచారించకుండా సాహసిస్తే నష్టపోతాం. బ్రహ్మని ముందుంచుకుని దేవేంద్రుడు లోకపాలకుడు శివుడి దగ్గరికి కైలాసం వెళ్ళాడు. వేద మంత్రాలతో స్తోత్రం చేసి శివుడిని సంతోషపెట్టారు. అతన్ని ముందుంచుకొని విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళారు. స్తోత్రం చేసి తాము వచ్చిన కారణాన్ని నివేదించారు. మహిషాసురుని దేవలోకం ముట్టడించడానికి వస్తున్నాడు, వరాలు పొంది మహాగర్వంతో ఉన్నాడు అతడు అన్నారు. అయితే యుద్ధం చేసి వాడిని చంపేద్దాం అన్నాడు విష్ణుమూర్తి. యుద్ధం నిశ్చయమైంది. బ్రహ్మ, దేవేంద్రుడు మొదలైన దేవతలు తమ వాహనాలకి బయలుదేరారు. బ్రహ్మ హంస మీద కూర్చున్నాడు, విష్ణు గరుత్మంతుడి మీద కూర్చున్నాడు, శివుడు ఆబోతి మీద కూర్చున్నాడు, ఇంద్రుడు ఐరావత మీద కూర్చున్నాడు, కుమారస్వామి నెవల మీద కూర్చున్నాడు, యముడు ఎనుబోతి మీద కూర్చున్నాడు. పెద్ద సైన్యం వేసుకుని అలా దేవతలు రణరంగంలో అవతరించారు. అటు మహిషాసురుడు సేన కూడా తరలి వచ్చింది. అహంకారంతో సింహనాదాలు చేస్తూ వచ్చారు రాక్షస సేనాపతులు. దేవసేన రాక్షస సేన ఒకదాని మీద ఒకటి విరుచుకుపడింది. బాణాలు, కత్తులు, ఈటలు, గదలు, గండ్రగొడ్డళ్ళు, ముసలాలు, పట్టసాలు, శూలాలు, చక్రాలు, శక్తులు, తోమరాలు, ముద్గారాలు, బిందివాలాలు, నాగళ్ళు మొదలైన రకరకాల దారుణమైన ఆయుధాలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. మహిషుడి సేనాధిపతి చిక్షురుడు వెణుగు మీద దేవేంద్రుడితో కలబడ్డాడు. వచ్చి రావడంతోనే 5 బాణాలు ఇంద్రుడి మీద గుప్పించాడు. ఏకాఏకిన 7 బాణాలు అతని మీదకి వేశాడు దేవేంద్రుడు. వజ్రాయుధంతో అతడి ఏనుగు తొండం మీద కొట్టాడు. దెబ్బతో ఏనుగు దౌడు తీసింది. రాక్షసేన చంద్రవందరైంది. మండిపడ్డాడు మహిషాసురుడు. ఉపసేనాపతి బిడాలుడితో అన్నాడు, చూస్తావేం, ఆ మహా మిడిసిపడుతున్నాడు ఇంద్రుడు. వాడిని, వరుణుని మొదలైన వాళ్ళని హతమార్చు. మంచి మదపుటేనుగునికి పరిగెత్తాడు బిడాలుడు. అల్లంత దూరం ఉన్నాడనగానే విషసర్పాల్లాంటి బాణాలు గుప్పించాడు దేవేంద్రుడు. వాటిని సగంలోనే తన బాణాలతో కొట్టేశాడు బిడాలుడు. అంతలో ఊరుకోలేదు అతడు. వరుసపెట్టి 60 బాణాలు ఇంద్రుడి మీద కుమ్మరించాడు. నిలువున మండిపోయాడు ఇంద్రుడు. వాటన్నింటినీ తొక్కి కింద కొట్టిపడేశాడు. నల్ల తాచు లాంటి బాణాలు కురిపించాడు. అన్నీ కొట్టిపారేశాడు బిడాలుడు. గద తీసి అతడి ఏనుగు తొండం మీద పిడుగు లాంటి దెబ్బ కొట్టాడు దేవేంద్రుడు. గీబెట్టి పరిగెత్తింది బిడాలుడు ఏనుగు. దాని కాలి కింద వందలాది మంది రాక్షసులు పచ్చడి అయిపోయారు. ఏనుగు దిగి రథం ఎక్కాడు బిడాలుడు. బరి మీద పాములాగా రథం దేవేంద్రుడి మీద పరిగెత్తించాడు. విషం కక్కుతున్న నాగు లాంటి బాణాలు అతని మీద కురిపించాడు దేవేంద్రుడు. బిడాలుడు దారుణమైన బాణాలు కురిపించాడు. ఇద్దరు హోరాహోరీ పోడారాడు. బిడాలుడు బాగా పేటరేగిపోయాడు. దేవేంద్రుడు పట్టరాని కోపం తెచ్చుకున్నాడు. ఒకరి మీద ఒకరు తీసిపోకుండా పోట్లాడారు. ఇంద్రుడు కుమారుడు జయంతుడు చిక్షురుడితో యుద్ధం చేశాడు. బిడాలుడు ఉధృతం చూసి ఉన్నట్టుండి అతని రొమ్ము మీద 5 బాణాలు నాటించాడు.
జయంతుడు బాణాలతో బిడాడు మూర్చపోయాడు. రథం మీద పడిపోయాడు. సారథి రథం తప్పించి పట్టుకుపోయాడు. దేవసేన జయధ్వనాలు మిన్నుమిట్టాయి. జయదుందువులు మోగాయి. గంధర్వులు గానం చేశారు. అప్సరసులు నాట్యం చేశారు. అదంతా చూసి మహిషాసురుడు మరింత మండిపడ్డాడు. తామ్రుడిని దేవేంద్రుడి మీదకి పంపాడు. ఎంతోమంది రాక్షస వీరులతో కలిసి తామ్రుడు దేవేంద్రుడి మీద విరుచుకుపడ్డాడు. జడివానలాగా శరవర్షం కురిపించాడు. పాశాలు పట్టుకుని వరుణుడు, దండం పట్టుకుని యముడు ముందుకు తోసుకు వెళ్ళారు. 2 శరణులు మరింత వేగంతో తలపడ్డాయి. యుద్ధం ఘోరంగా జరిగింది. బాణాలు, ఖడ్గాలు, ముసలాలు, శక్తులు, గండ్రగొడ్డళ్ళు, బల్లేలు మొదలైన ఆయుధాలతో ఒకళ్ళనొకళ్ళు బాదుకున్నారు. ఇనుబోతు పరిగెత్తింది. తామ్రుడి మీద ఊరికాడు యముడు. తన దండంతో అతను బాదాడు. అయితే దెబ్బతిని అడుగైనా వెనక్కి తగ్గలేదు తామ్రుడు. బాణం మీద బాణం వింటిని సంధించాడు. గబగబా అమ్ముల వాన కురిపించాడు. దేవతలందరినీ చురచురలాడించాడు. దేవతల కళ్ళలో నిప్పులు కురిశాయి. చికిలి పట్టిన బాణాలు రాక్షసుల మీద గుప్పించారు. ఆగండి, ఎటుపోతారు అంటూ సింహనాదాలు చేశారు. దేవతల బాణాలు ఒంటి నిండా నాటి పడిపోయాడు తామ్రుడు. రాక్షసులు హాహాహారాలు చేశారు. శ్రీ దేవి భాగవత 5వ స్కందంలో 5వ అధ్యాయం పూర్తయిందండి. 6వ అధ్యాయాన్ని పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. మహిషాసురుడి కథ. తామ్రుడు మూర్చిపోసి చూసి తట్టుకోలేకపోయాడు. మహిషాసురుడు ఉగ్రుడే అయిపోయాడు. పెద్ద గద పట్టుకుని దేవతల ముందు ఉరికాడు. ఆగండి, మీ అందరినీ నా గదకి బలి చేస్తాను. బలి అన్నం తినే కాకులు మీరు తప్పితే ఎగిరిపోతారు అంటూ తానెక్కిన ఏనుగు ఇంద్రుడి మీదకి పరిగెత్తించాడు. గదతో అతని భుజం మీద మోదాడు. చప్పున వజ్రాయుధం తీసి అతని గద ముక్కలు చేశాడు దేవేంద్రుడు. కత్తి దూశాడు మహిషాసురుడు. ఇంద్రుడు మహిషుడు హోరాహోరి పోరాడారు. నిచ్చెరపోయి చూశారు చూపరులు. మహిషాసురుడు సంభావి మాయ ప్రయోగించాడు. 1,000,000 మంది మహిషాసురులు ప్రత్యక్షమయ్యారు. రకరకాల ఆయుధాలతో తెల్లపోయాడు దేవేంద్రుడు. వరుణుడు, కుబేరుడు, యముడు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు అందరూ భయపడిపోయారు. దేవసేన పాలాయనం ప్రారంభించింది. దేవతలు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులను స్మరించారు. మంచి మంచి ఆయుధాలు పట్టుకుని హంస మీద బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఎద్దు మీద శివుడు ప్రత్యక్షమయ్యాడు. గరుడ పక్షి మీద విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. మహిషాసురుడు మోహిని మాయ మీద సుదర్శనం ప్రదర్శించాడు విష్ణుమూర్తి. దాంతో శాంభవి మాయ పటాపంచలైంది. త్రిమూర్తుల్ని రణరంగంలో చూశాడు మహిషాసురుడు. పెద్ద గరిక పట్టుకుని వారి మీదకి పరిగెత్తాడు. అంతటితో సేనాపతి చిక్షురుడు, ఉగ్రాస్యుడు, ఉగ్రవీరుడు, అశులోముడు, త్రినేత్రుడు, భాష్కలుడు, అంధకుడు మొదలైన రాక్షస యోధులందరినీ ముందుకు ఉరికారు. కవచాలు వేసుకుని ధనుసులు పట్టుకుని రథాల మీద, రకరకాల వాహనాల మీద ఎంతోమంది రాక్షస యోధులు విరుచుకుపడ్డారు. తోడేళ్లు చిన్నపిల్లల్ని ముట్టడించినట్టు దేవతల్ని ఘోరాయించారు. వారు బాణాల మీద బాణాలు కురిపించారు. దేవతలను వాళ్ళ మీద వాడి బాణాలు గుప్పించారు. ఒకళ్ళు గెలవాలంటే ఒకళ్ళు తమకం హెచ్చింది. అంధకాసురుడు విష్ణుమూర్తి మీదకి వెళ్ళాడు. అల్లెతాడు చెవిదాకా లాగి విషం పూసిన వాడి బాణాలు 5 కొట్టాడు. 5 బాణాలు అల్లంత దూరంలోనే కొట్టి పారేశాడు విష్ణుమూర్తి. ఉత్తర క్షణంలో అంధకుడి మీద 5 బాణాలు కొట్టాడు. ఉభయులు సరాసరి పోరాడారు. బాణాలతోనూ, కత్తులతోనూ, చక్రాలతోనూ, గజలతోనూ, ముసలాలతోనూ, ఈటలతోనూ, గండ్రగొడ్డళ్లతోనూ కొట్టుకున్నారు. అలా 80 దినాలు పోరాడారు. ఒకళ్ళ ఒళ్ళు జలధరించినట్టు జరిగింది యుద్ధం. మహిషాసురుడు శివుడు కలబడ్డారు. భాష్కరుడు ఇంద్రుడు కలబడ్డాడు. యముడు, త్రినేత్రుడు కలబడ్డాడు. కుబేరుడు, మహామనుడు కలబడ్డారు. అశులోముడు, వరుణుడు కలబడ్డారు. అంధకుడు విష్ణు భగవానుడు గరుత్మంతుడు గదతో కొట్టాడు. దిగాలమని నిట్టూర్చాడు గరుత్మంతుడు. కుడి చేత్తో అతన్ని తరిమి సేద తీర్చాడు విష్ణుమూర్తి. ఉత్తర క్షణంలో సరాజ్య ధనస్సు తీశాడు. కళ్ళెర చేసి గబగబా బాణాలు కురిపించాడు అంధకుడి మీద. అవన్నీ కొట్టి పారేశాడు అంధకుడు. 25 బాణాలు ఒకమారు విష్ణుమూర్తి మీద దవ్వాడు. అన్నిటినీ తునాతునకలు చేశాడు విష్ణుమూర్తి. అంతలో ఊరుకోలేదు అతను. చప్పున సుదర్శన చక్రం ప్రయోగించాడు. తన చక్రం వేసి దాన్ని కూడా తిప్పి కొట్టాడు అంధకాసురుడు. అలా తిప్పి కొట్టిన పెడబొబ్బ పెట్టాడు అతడు. సుదర్శన వ్యర్థం కావడం చూసి దేవతలు ఏడుపులు పెడమొహాలు పెట్టారు. రాక్షసులు సంతోషంతో గంతులేశారు. కౌముది గద పట్టుకుని పరిగెత్తాడు విష్ణుమూర్తి. ఒక ఊపున గదతో అంధకాసురుడు నడినెత్తిన బాధేశాడు అతడు. దెబ్బతో కింద పడిపోయాడు అంధకాసురుడు. బగ్గున మండిపడ్డాడు మహిషాసురుడు. 1000 పిడుగులు ఉరిమినట్టు పెడబొబ్బలు పెట్టాడు. అమాంతంగా విష్ణుమూర్తి మీద కురికాడు. ధనుష్టాకారం చేశాడు విష్ణువు. మహిషాసురుడి మీద
తిరిపి లేని బాణాలు కురిపించాడు. మధ్యలోనే వాటిని కొట్టిపారేశాడు మహిషాసురుడు. ఉభయలో భయంకరంగా యుద్ధం చేశారు. సందు చూసి గదతో మహిషాసురుడు నెత్తి మీద కొట్టాడు విష్ణుమూర్తి. మూర్ఛపోయాడు మహిషాసురుడు. ఆహాకారాలు చేశారు రాక్షసులు. కొద్ది క్షణంలో తేరుకున్నాడు మహిషాసురుడు. పరిగ పట్టుకుని విష్ణుమూర్తి తల మీద కొట్టాడు. తెలివితే పడిపోయాడు విష్ణుమూర్తి. అతన్ని రణస్థలం నుంచి తప్పించుకు తీసుకుపోయాడు గరుత్మంతుడు. దేవేంద్రుడు మొదలైన దేవతలు దీనులైపోయారు. దేవసేన కుయ్యో మొర్రో మంది. త్రిశూలం పట్టుకుని మహిషాసురుడి మీద కూరికాడు శివుడు. ఉగ్రుడే అతని త్రిశూలంతో పొడిచాడు. శక్తి తీసి శివుడి మీద వేశాడు మహిషాసురుడు. అతని త్రిశూలం ముక్కలు చేశాడు. మేఘంలా గర్జించాడు. మహోగ్రుడైపోయాడు శివుడు. అతని నేత్రాల్లో జ్యోతులు మండాయి. మరో త్రిశూలం మహిషాసురుడి మీదకి వేశాడు. ఇంతలో తిరుకుని విష్ణుమూర్తి వచ్చి పడ్డాడు. శూలాలతో శివుణ్ణి, చక్రంతో విష్ణుమూర్తిని చూసి కోపంతో పెట్టలేకపోయాడు మహిషాసురుడు. పూర్తిగా ఎనుబోతు రూపం ధరించాడు. బుసకొట్టాడు. తోక మీద ఎత్తాడు. వాడి కొమ్ములతో శివకేశవుల మీదకి వచ్చాడు. దేవతలు హడిలిపోయినట్టు గావుకేకలు పెట్టారు. పెద్ద కారు మేఘంలాగా అవపించాడు. కొమ్ములతో పెద్ద పెద్ద బండరాళ్ళు రువ్వాడు. దారుణమైన బాణాలు గుప్పించాడు. శివకేశవులు తోకతో ఊడబెరికి ఒక కొండ శిఖరం వారి మీద విసిరాడు మహిషాసురుడు. సగంలోనే దాని బాణాలతో తుక్కు చేశాడు విష్ణుమూర్తి. మరుక్షణం మహిషాసురుడి మీద సుదర్శన చక్రం వేశాడు. దెబ్బతో మూర్ఛపోయాడు మహిషాసురుడు. ఉత్తర క్షణంలో తేరుకున్నాడు. గద పట్టుకుని మనిషి రూపంలో నిలబడ్డాడు. దేవతల గుండెలు దిగులు పట్టుకున్నట్లు పెడబొబ్బలు పెట్టాడు. పాంచజన్యం పూరించాడు శివుడు. రణరంగంలో మహిషుడి కంఠస్వరం వినబడకుండా చేశాడు. రాక్షసుల గుండెల్లో దిగులు పుట్టించాడు. దేవతలు మునులు ఆనందించారు. శ్రీ దేవి భాగవత 5వ స్కందంలో 6వ అధ్యాయం పూర్తయిందండి. ఇప్పుడు దేవి భాగవతంలోని 5వ స్కందంలో 7వ అధ్యాయాన్ని నేను పారాయణ చేస్తానండి. తన వాడు దిగులు చూశాడు మహిషాసురుడు. సింహం రూపం ధరించాడు. ఘోరంగా గర్జించాడు. పంజా మీదకెత్తి జూలు దులుపుకుంటూ దేవసేన మీదకు లంఘించాడు. గరుత్మంతుని గోడతో రక్తాలు కరించాడు. విష్ణుమూర్తి భుజాల మీద పంజాతో కొట్టాడు. సుదర్శన చక్రం తీశాడు విష్ణుమూర్తి. వడిగా మహిషాసురుడి మీద కొట్టాడు. సింహ రూపం ఎన్నుబోతుగా మారాడు మహిషుడు. కొమ్ములతో విష్ణుమూర్తి రొమ్ముల మీద పొడిచాడు. అతడు చెవుమన్నాడు విష్ణుమూర్తి. వెంటనే వైకుంఠం వెళ్ళిపోయాడు. విష్ణువు పాలాయన చిత్తగించడంతోనే శివుడిని భయపడ్డాడు. ఉత్తర క్షణంలో కైలాసం దారిపట్టాడు. బ్రహ్మ కూడా తన లోకానికి దౌడు తీశాడు. కానీ దేవేంద్రుడు మాత్రం యుద్ధంలో వెన్ను చూపలేదు. వజ్రాయుధం పట్టుకుని మహిషాసురుని ఎదిరించాడు. పాశాలు పట్టుకున్న వరుణుడు అతనికి దన్నుగా నిలబడ్డాడు. యముడును దండం పట్టుకుని నుంచున్నాడు. కుబేరుడును యుద్ధం కోసం సిద్ధపడ్డాడు. అగ్నిహోత్రుడు శక్తి పట్టుకుని నిలబడ్డాడు. సూర్యచంద్రుడును తమ ఆయుధాలతో రణరంగంలో ఆగారు. కోపంతో చిందులు తొక్కాడు మహిషాసురుడు. బాణాల మీద బాణాలు రువ్వుతూ రాక్షస సేన విరుచుకుపడ్డారు. ఎనుబోతు రూపంలో విజృంభించాడు మహిషాసురుడు. ఉభయ సేనలు 2 సముద్రాల్లో ఉప్పొంగాయి. కోలాహలం చెలరేగింది. ఉభయ సేనలోనూ విల్లుకాలు అల్లెతాళ్లు మ్రోగించారు. ప్రళయ మేఘంలా వినిపించింది ధ్వని. 1000 ఏళ్ళు జరిగింది యుద్ధం. కొమ్ములతో కాండ శిఖరాలు కురిపించాడు మహిషాసురుడు. డెక్కలతో కుమ్మేసి, తోకతో విసిరేసి, కొమ్ములతో పొడిచేసి లెక్క జమ లేనంతగా దేవసేన నాశనం చేశాడు. బెదిరిపోయారు దేవతలు. కకావికలు అయిపోయారు. ఎటుపడితే అటు పారిపోయారు. చివరకు దేవేంద్రుడు నిలవలేకపోయాడు. పరుగుపుచ్చుకున్నాడు. యముడు, కుబేరుడు, వరుణుడు మొదలైన వారును పలాయన చిత్తగించారు. ఇంద్రుడు వదిలిపోయిన ఐరావతం, ఉచ్చైశ్వరము చేత చిక్కించుకున్నాడు మహిషాసురుడు. విజయ గర్వంతో విర్రవీగాడు. అతడు దేవలోకం స్వాధీనపరుచుకున్నాడు. దేవతలు మచ్చుకైనా కనబడకుండా పోయారు. అక్కడ మిగిలిన వారును పారిపోయారు. ఇంద్రాసనం మీద కూర్చున్నాడు మహిషాసురుడు. దేవతల పదవుల్లో రాక్షసులను వినియోగించాడు. తాను దేవేంద్ర పదవి స్వీకరించాడు. దేవతలు బ్రహ్మదేవుని ఆశ్రయించారు. పద్మం మీద కూర్చున్నాడు బ్రహ్మ. వేదాంగ పారంగతుడు, మరీచుడు మొదలైన బ్రహ్మ మానసపుత్రులు దగ్గర కూర్చున్నారు. కిన్నెరులు, సిద్ధులు, గంధర్వులు, నాగులు, చారుణులు, గరుడులు బ్రహ్మను సేవించారు. దేవతలు అతన్ని స్తోత్రం చేశారు. దేవా, ఆర్తిహర, మహిషాసురుడు మమ్మల్ని ఓడించాడు. అతనికి బానిసలైపోయాం. మేము అతడి బాధలు భరించలేము. స్వర్గం నుంచి తరిమేశాడు మమ్మల్ని. కొండ గుహలను తలదాచుకుంటున్నాం మేము. దయచూడవా ప్రభు. అపరాధం చేసిన కుమారుని తండ్రి వదిలేస్తాడా ప్రభు? రాక్షసులు మాకున్నదంతా దోచుకున్నారు. చూసి కరుణించవా తండ్రి. నీ పాదాలు తప్ప దిక్కేముంది మాకు. మహిషుడు అమరావతి తన రాజధాని చేసుకున్నాడు. ఆనందం అనుభవిస్తున్నాడు. యజ్ఞాల్లో ఆవిర్భాగం అపహరిస్తున్నాడు.
పారిజాతి పుష్పాలు పరుచుకుని పడుకుంటున్నాడు. కామధేను పాలు తాగుతున్నాడు. మా అవస్థ ఏం చెప్పుకోం. రాక్షసుల దారుణం నీకు తెలియనిదేముంది? నీ జ్ఞాన దృష్టితో చూస్తే అంతా అవగతం అవుతుంది. నీ పాద పద్మాలు శరణు వేడుతున్నాము. ఎక్కడికి వెళ్ళినా వేధిస్తున్నాడు దుర్మార్గుడు రాక్షసరాజులు. అందుచేత నీ పాదాలు తప్ప దిక్కులేదు మాకు. మా మొర వినకపోయిన రాక్షసుల యాతనాగ్నిలో కాలిపోతున్నాం అన్నారు. చేతులు జోడించారు. కాళ్ళ వేళ్ళ పడ్డారు. దేవతలారా ధైర్యం చెప్తూ అన్నాడు బ్రహ్మ. వరగర్వం వల్ల ఇంతవాడయ్యాడు మహిషాసురుడు. ఏం చేయగలను నేను? మగవాడెవడు వాడిని చంపలేడు. ఆడది మాత్రమే చంపగలదు. మనం అందరం కైలాసం వెళదాం పదండి. సర్వకార్య విశారదు శివుడు. అతను ముందుంచుకుని వైకుంఠం వెళదాము. విష్ణుమూర్తితో కలిసి మంత్రాలోచన చేద్దాం అన్నాడు. హంస మీద కూర్చుని దేవతలను వెంటబడుకుని కైలాస పర్వతానికి తీసుకుని వెళ్ళాడు బ్రహ్మ. ధ్యాన యోగంతో ముందే తెలుసుకున్నాడు శివుడు. ఎదురు వచ్చి దేవతలకు దర్శనమిచ్చాడు. బ్రహ్మ శివుడు పరస్పరం చూసుకున్నారు. ప్రతివందనాలు చేసుకున్నారు. ఆనందించారు. వచ్చిన దేవతలందరినీ తగిన ఆసనాల్లో కూర్చోబెట్టాడు శివుడు. అనంతరం తన ఆసనం మీద తాను కూర్చున్నాడు. ప్రశ్నలు అయ్యాక వచ్చిన కారణం అడిగాడు శివుడు. దేవ, బ్రహ్మ నివేదించాడు. మహిషాసురుడు దేవలోకం ఆక్రమించుకున్నాడు. దేవతలను నానా యాతనలు పడుతున్నాడు. అతనికి భయపడి కొండ గుహలు తలదాచుకున్నారు దేవతలు. యజ్ఞభాగం దేవతలకు చేరకుండా రాక్షసులే కాజేస్తున్నారు. లోకపాలకుడు దిక్కు లేకుండా పోయింది. అందుకని నీ శరణు వేడుతున్నాం. వీరు కార్యగౌరవం పురస్కరించుకుని నేనే వీరిని తీసుకుని వచ్చాను. దేవతల కార్యసిద్ధి విచారించాలి నువ్వు. వీరి భారమంతా నీ మీదే ఉంది అన్నాడు. నువ్వే వాడికి వరాలిచ్చి ఇంతవరకు తీసుకుని వచ్చావు నెమ్మదిగా అన్నాడు శివుడు. వరగర్వం వల్లే దేవతల మీద తిరగబడ్డాడు మహిషుడు. నువ్వే ఉపాయం అడుగుతున్నావు ఇప్పుడు. మహిషాసురుడు అంటే మనమందరం భయపడవలసి వచ్చింది. ఆడదాని చేత కానీ చావు లేదు వాడికి. ఏ ఆడది చంపగలదు వాడిని? నా భార్య కానీ నీ భార్య కానీ రణరంగానికి వెళ్ళలేరు కదా. యుద్ధ కౌశలం ఎరగని వాళ్ళు. అందుచేత వాళ్ళని పంపిన లాభం లేదు. దేవేంద్ర భార్య అంతే, యుద్ధం చేయలేదు. మరి మహిషాసురుని ఏ ఆడది చంపుతుంది? అందుచేత మనమందరం విష్ణుమూర్తి దగ్గరికి వెళదాము. దేవకార్య సిద్ధి కోసం అతన్ని ప్రార్థిద్దాం. మన అందరిలోనూ బుద్ధిమంతుడు, సర్వసమర్థుడు అతడే. ఏమైనా ఉపాయం చెబుతాడు. కాదంటే అప్పుడు చూద్దాం. బాగుండదంటే బాగుండదు అనుకున్నారు దేవతలు. అంతమంది తమ తమ వాహనాలకి విష్ణు భగవాను దగ్గరికి బయలుదేరే ముందు శుభశకునాలు చూసుకున్నారు. శుభం కలిగించి చల్లని సుగంధ వాయువు వీచింది. పిట్టల శుభం పలికాయి. ఆకాశం నిర్మలంగా అవపడింది. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో 7వ అధ్యాయం అయిందండి. 8వ అధ్యాయం నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. త్వరగా వైకుంఠం చేరారు దేవతలు. దివ్యాభవనాలతో వెలిగిపోతూ ఉంది వైకుంఠం. కోనేళ్లతోనూ నడబావులతోనూ నదులతోనూ ఎంతో అందంగా ఉంది. హంసలాగా సారస పక్షులు చక్రవాకాలు కలవరం చేస్తున్నాయి. నీళ్లలో ఉపవనాల్లోనూ సంపంగులు, అశోకాలు, మందారాలు, పొగడలు, మల్లెలు, తిలకాలు, మావిళ్ళు, కురువకాలు మనోహరంగా ఉన్నాయి. కోకిలలు కూస్తున్నాయి. నెమ్మళ్ళు ఆడుతున్నాయి. తుమ్మెదలు పాడుతున్నాయి. నంద సునందన పరిషదులు భక్తి తత్పరులై స్తోత్రాలు చేస్తున్నారు. విష్ణుమూర్తిని అక్కడ భవనాలన్నీ రత్నాలు చెక్కి ఉన్నాయి. గోడలు బంగారప్పలతో దగదగాలాడుతున్నాయి. భవనాలు ఆకాశం అంటుతున్నాయి. గంధర్వులు గానం చేస్తున్నారు. దేవకన్యలు నాట్యం చేస్తున్నారు. కిన్నెరలు పాటలు పాడుతున్నారు. మునులు వేద మంత్రాలతో స్తోత్రాలు చేస్తున్నారు. వైకుంఠ ద్వారంలో జయ విజయులు కాపలా కాస్తున్నారు. వారి చేతుల్లో బంగారు బెత్తాలున్నాయి. మీలో ఒకరు లోపలికి వెళ్ళి బ్రహ్మ, శివుడు, దేవేంద్రుడు మొదలైన దేవతల దర్శనానికి వచ్చారని విష్ణు భగవానుతో విన్నవించండి అన్నారు దేవతలు. విజయుడు లోపలికి వెళ్ళాడు. విష్ణుమూర్తికి నమస్కరించాడు. దేవతలు వచ్చిన వైనం విన్నవించాడు. దేవతల దర్శనానికి వచ్చి ద్వారం దగ్గర నుంచున్నారు. బ్రహ్మ, శివుడు, దేవేంద్రుడు, వరుణుడు, అగ్ని, యముడు మొదలైన దేవతలందరూ వేదవాక్యాలతో నిన్ను స్తోత్రం చేస్తున్నారు. ఉన్నపడాన లేచి బయటికి వచ్చాడు విష్ణుమూర్తి. చిక్కిపోయిన నుంచున్న దేవతలను చూశాడు. దేవతలందరూ ప్రణామం చేశారు. స్తోత్రం చేశారు. దేవాది దేవ, జగన్నాథ, సృష్టి స్థితి అంత కారక, దయా సముద్ర, శరణు రక్షించు అన్నారు. దేవతలారా మధురంగా అన్నాడు విష్ణుమూర్తి. కూర్చోండి. అంతా కుశలమే కదా. మీ రాక కారణం ఏమిటి? మీరంతా విచారంతో అవ్విస్తున్నారేమి? నేనేమి చేయగలను? కార్యం ఏదైనా ఉందా? చప్పున చెప్పండి అన్నాడు. పరంధామ విన్నవించారు దేవతలు. దుష్ట మహిషాసురుడు అష్టకష్టాలు పెడుతున్నాడు. మాకు వరం పొంది తనకి చావు లేదని విర్రవీగుతున్నాడు. ఎవరిని లెక్క చేయకుండా ఉన్నాడు. దేవతల యజ్ఞభాగం తానే చలాయిస్తున్నాడు. వాడికి భయపడి కొండ గుహల్లో తలదాచుకుంటున్నాం.
మేము బ్రహ్మ వరంతో దుర్జయుడుగా ఉన్నాడు అతడు. కార్యం గొప్పది కనుక నీ శరణు వేడి వచ్చాము. రాక్షసమాయ తెలిసిన వాడివి, దేవుడివి నువ్వే మమ్మల్ని ఉద్ధరించాలి. మహిషాసురుడు చచ్చే ఉపాయం నువ్వే ఆలోచించాలి. మగాడన్న వాడి చేతిలో వాడికి చావు లేదు. బ్రహ్మదేవుడు వరమది, అతన్ని యుద్ధంలో చంపగల ఆడది ఎవరు? పార్వతీదేవి చంపగలదా? లక్ష్మి చంపగలదా? సచీదేవి చంపగలదా? సరస్వతి చంపగలదా? ఎవర మదోన్మత్తుని చంపగలరు? నువ్వే ఆలోచించి దేవకార్యం నువ్వే సఫలం చేయాలి అన్నారు. అవును, యుద్ధం చేసి అంతకుముందే ఓడిపోయాం మనం. వాడికి చావు లేదు. మన చేత మన అందరి తేజస్సు పురస్కరించుకుని స్త్రీ రూపం ఆవిర్భవిస్తే ఆమె యుద్ధం చేసి వాడిని హతమార్చగలుగుతుంది. 1000 మాయల గలవాడు మహిషాసురుడు. వరం వల్ల మదమెక్కి తిరుగుతున్నాడు కనుక పరాశక్తిని ప్రార్థించండి. మన అందరి తేజోవంశతో ఒక తేజోపుంజం రూపిణిగా ఆవిర్భవిస్తుంది ఆమె. శివుని త్రిశూలము, నా చక్రము, అలా మన ఆయుధాలన్నీ ఆమెకి ఇద్దాము. సర్వాయుధాలు పట్టుకుని ఆమె మహిషాసురుని హతం చేస్తుంది. విష్ణుమూర్తి నోట్లో మాట నోట్లో ఉండగానే బ్రహ్మ ముఖంలోంచి దుస్సాహమైన తేజోరాశి బయటకు వచ్చింది. పద్మరాగమణిలాగా అందంగా ఉంది ఆమె. ఎర్రగా ఉంది రంగు, కొంచెం చల్లగా కొంచెం వేడిగా ఉంది. 1000 కిరణాలతో వెలిగిపోతూ ఉంది. చూసి శివుడు విష్ణుమూర్తి కూడా ఆశ్చర్యపోయారు. అంతలో శివుడు శరీరం నుంచి మరొక తేజస్సు బయటకు వచ్చింది. కరగపోసిన పిండిలాగా ఉంది ఆమె. తీవ్రంగా ఉంది, దారుణంగా ఉంది, అద్భుతంగా ఉంది, చూడశక్యం కాకుండా ఉంది, రాక్షస భయంకరంగా ఉంది, దేవతలకు ఆశ్చర్యంగా ఉంది, పర్వతమంత విశాలంగా ఉంది, భయానకంగా ఉంది, తమోగుణం మూర్తివంతమైనట్టుగా ఉంది. విష్ణు భగవాను నుంచి ఒక తేజస్సు బయటకు వచ్చింది. సత్వగుణం మూర్తి భవించినట్లుంది. నీళ్ల వర్ణంతో వెలిగిపోతూ ఉంది. మరి కొంతసేపట్లో దేవేంద్రుడి శరీరం నుంచి ఒక తేజస్సు బయటకు వచ్చింది. విచిత్రంగా ఉంది. అది సంచయితంగా ఉంది, గుండ్రంగా ఉంది, త్రిగుణాత్మకంగా ఉంది. అలాగే కుబేరుడిలోంచి, యముడిలోంచి, అగ్నిహోత్రుడిలోంచి, వరుణ దేవుడిలోంచి అద్భుతమైన తేజస్సులు బయటకు వచ్చాయి. అలాగే తక్కిన దేవతల్లోంచి కూడా తేజోరాశులు బయటకు వచ్చాయి. ఆ తేజస్సులన్నీ హిమాలయం అంతా కుప్పబడ్డాయి. చూసి దేవతలందరూ నిచ్చెనపోయారు. చూస్తూ ఉండగానే తేజపుంజం నుంచి ఒక పరమసుందరి బయటకు వచ్చింది. దేవతలందరూ తేజస్సుతో ఆవిర్భవించింది ఆమె. త్రిగుణాత్మక త్రివర్ణ స్వరూప సాక్షాత్తు లక్ష్మీదేవిలా అవపడింది. 18 చేతులున్నాయి ఆమెకి. తెల్లగా ఉంది మొహం, నల్లగా ఉన్నాయి నేత్రాలు, ఎర్రగా ఉన్నాయి పెదవులు, రాగి రంగులో ఉన్నాయి అరచేతులు. అందాల రాశిలా ఉంది ఆమె. దివ్యమైన నగలు పెట్టుకుంది. 1000 చేతులు భగవతి ఆమె. ఆయన 18 చేతులతోనే ఉంది. ఇప్పుడు రాక్షస సంహారం కోసం దేవతల తేజో రాశి నుంచి ఆవిర్భవించింది ఆమె. జనమేజయుడు అడిగాడు మధ్యలో, మునీంద్ర, తేజోరాశి నుంచి దేవి ఆవిర్భావం జరిగిందని వివరించావు. దేవతల్లోంచి బయటకు వచ్చిన తేజస్సులు అలా రాశిగా ఉండిపోయాయా, కాక మళ్ళీ విడిపోయాయా? ఆ దేవి అవయవాలు వివిధ దేవతల తేజస్సుల ప్రకారం వివిధ వర్ణాలతో ఏర్పడ్డాయా, ఒకే రంగులో తయారయ్యాయా? మొగము, ముక్కు, కళ్ళు వివిధ దేవతల తేజస్సుతో వివిధాలుగా తయారయ్యాయా, కాక సమిష్టి రూపంగా తయారయ్యాయా? దేవతల్లో ఎవరెవరు ఏ ఆయుధాలు ఇచ్చారు ఆమెకి? ఎవరు ఏ నగలు ఇచ్చారు? నీ నోట ఎంత విన్నా తృప్తి కలగడం లేదు నాకు. దేవి చరిత్ర మధురమైన మాటలతో ఇలా అందుకున్నాడు వ్యాసముని. నువ్వు కోరిక ప్రకారం వివరిస్తాను విను. భగవతి స్వరూపం విష్ణుమూర్తి, శివుడు, దేవేంద్రుడు ఎవరినూ వర్ణించలేదు. నేను మాత్రం ఎంత? ఆమె విష్ణు భగవానుని సంకల్పంతో ఆవిర్భవించింది. అయితే నా శక్తి వంచన లేకుండా వివరిస్తాను నీకు. దేవకార్యం కోసం ఎన్నో దివ్య రూపాలు ధరిస్తుంది ఆమె. నాటకంలో నటులు రకరకాల పాత్రలు ధరిస్తారు. అదిగో అలాగా అనేక రూపాలు ధరిస్తుంది ఆమె. నిర్గుణ స్వరూపిణి ఆమె. ఆయన దేవకార్యం కోసం సగుణ స్వరూపం ధరించింది. నిర్వహించవలసిన పనిని బట్టి రకరకాల పేర్లు వచ్చాయి ఆమెకి. దేవతల తేజపుణ్యం నుంచి ఆవిర్భవించింది ఆమె స్వరూపం. నా సాధారణ బుద్ధిని అనుసరించి వర్ణిస్తాను. శివుడి మొహం నుంచి వెలువడిన తేజస్సు ప్రకారం ఆమె మొహం శ్వేతవర్ణంగా తయారైంది, అందంగా విశాలంగా తయారైంది. యముడి తేజస్సులోంచి ఆమె కేశపాశాల నల్లగా నున్నగా నొక్కు తీరి ముచ్చటగా తయారైంది. అగ్నిదేవుడి తేజస్సుతో ఆమెకు 3 నేత్రాలు ఏర్పడ్డాయి. 3 నేత్రాలు ఒకటి నల్లగా, ఒకటి ఎర్రగా, ఒకటి తెల్లగా ఏర్పడ్డాయి. ఉభయ సంధ్యల తేజస్సులో నల్లని కనుబొమ్మలు ఏర్పడ్డాయి. మన్మథుడి కోదండంలా ఉన్నాయి అవి. ఎంతో నిగనిగలాడుతున్నాయి అవి. మనోహరంగా ఉన్నాయి. మన్మథుడి
ఉయ్యాల్లా ఉన్నాయి ఆమె చెవులు. అంత పొడవు కాక, అంత పొట్టి కాక సమంగా తీర్చిదిద్దినట్టున్నాయి. వాయుదేవుడి తేజస్సుతో ఏర్పడ్డాయి అవి. ఆమె నాసిక కుబేరుడి తేజస్సుతో ఏర్పడింది. నవ్వు పువ్వులా ఉంది. స్నిగ్ధంగా అందంగా ఉంది. దక్ష ప్రజాపతి తేజస్సుతో ఏర్పడింది. దంతపంక్తి కంద పుష్పాల్లాగా కూర్చిపెట్టినట్లు ఉజ్వలంగా, సుకుమారంగా, సుందరంగా ఉన్నాయి. అరుణుడి తేజస్సుతో ఏర్పడింది కింద పెదవి. కుమారత తేజస్సు ఏర్పడింది మీద పెదవి. రెండు ఎర్రగా ఎంతో అందంగా ఉన్నాయి. విష్ణుదేవుడి తేజస్సుతో ఆమె 18 చేతులు ఏర్పడ్డాయి. వస్తువుల తేజస్సుతో వేళ్లు ఏర్పడ్డాయి. పద్మ పుష్పాలు రంగులతో ఎర్రగా ఉన్నాయి అవి. చంద్రుడి తేజస్సుతో ఏర్పడ్డాయి స్తనాలు. ఎత్తుగా ఉన్నాయి అవి. ఇంద్రుడి తేజస్సుతో త్రివళి మధ్య భాగం ఏర్పడింది. వరుణుడి తేజస్సుతో ఆమె తొడలు ఏర్పడ్డాయి. భూదేవి తేజస్సుతో విశాలమైన నితంబ ఏర్పడింది. అలాగే ఇతర దేవతల తేజస్సుతో ఇతర భాగాలు ఏర్పడ్డాయి. పరమ సుందరంగా ఉంది ఆమె. పరమ మధురంగా ఉంది ఆమె కంఠం. సర్వాంగ సుందరి ఆమె. అందమైన చూపులు ఆమెవి. మహిషాసురుని బాధలు భరించలేక బాధపడుతున్న దేవతలు ఆ మహాలక్ష్మిని చూసి పరమానందం పొందారు. దేవతలారా, విష్ణుమూర్తి అన్నాడు, ఈ దేవికి మీ ఆయుధాలు అర్పించండి, మంచి మంచి నగలు సమర్పించండి. శ్రీ దేవి భాగవతం 5వ స్కందంలో 8వ అధ్యాయం పూర్తయిందండి. నా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా పారాయణ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి.